దేవుని ద్వారా రక్షింపబడి ఆయన ఆత్మ నీలో నివసిస్తున్న కుమారుడివి. అంటే ఆయన ఆత్మ నీలో ప్రవేశించిన తర్వాత అసలు నువ్వు అనేవాడు అక్కడ లేవు. ఆయన ఆత్మ నీలో ఉంది. దేవుని యొక్క ఆత్మ దాస్యపు ఆత్మ కాదండి, పిరికి ఆత్మ కాదండి, ధైర్యం కలిగిన ఆత్మ. దేవుని ఆత్మ ముందు ఏ మాట తంత్ర శక్తులు పనిచేయవు. ఏ దయ్యము ఏ చీకటి కూడా నిలవదు. ఎందుకంటే దేవుడు గొప్ప శక్తిమంతి కలిగిన వాడు. అలాంటి దేవుడు నీలో ఉన్నానని చెప్తుంటే నువ్వు ఇంక దేనికి భయపడాలి? నువ్వు భయపడుతున్నావు అంటే ఇంకా నువ్వు శరీరంలోనే జీవిస్తున్నావు అని అర్థం. నువ్వు ఎప్పుడైతే నీ శరీరం దాటి ఆయన ఆత్మగా జీవిస్తావో నువ్వు అద్భుతాలు చేస్తావు. ఆయన ఆత్మ ద్వారా పలికే ప్రతి మాట ద్వారా ఒక అద్భుతాన్ని చూస్తావు, అద్భుతాన్ని చేస్తావు, ఒక అద్భుతంగా జీవిస్తావు. ఈ లోకంలో నువ్వు ఒక పిరికివాడిగా జీవించడానికి కానీ